హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసానండి. ఈ వీడియో అనేది ఇప్పుడు సీజనల్లో ఉండే సీడ్స్తో ఒక మంచి సాంబార్ అనేది చేస్తున్నాను. ఈ చలికి రాగి సంగటితో తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ వీడియో చూస్తే మీకు కొంచెం యూజ్ అవ్వాలి కాబట్టి నేను ఒక మోటివేషనల్ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టోరీ వచ్చేసి ఒక హౌస్ వైఫ్కి మోటివేషనల్ స్టోరీ అనే చెప్పొచ్చండి. ఎంతోమంది ఆడవాళ్ళు ఎంత ఇంట్లో పని చేసినా వాళ్లకు ఏ రెస్పెక్ట్ ఇవ్వని కొంతమంది నువ్వు వంటకు మాత్రమే పరిమితం అని చెప్పే వాళ్లకు ఇదొక సింపుల్ మోటివేట్ అవ్వాలని నేను ఈ స్టోరీ మీతో షేర్ చేస్తున్నానండి. మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే సాధారణ గృహిణి ఉండేది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇల్లు, వంట, పిల్లలు, కుటుంబం ఇవే ఆమె ప్రపంచం. కానీ ఆమె హృదయంలో ఒక చిన్న కల దాగి ఉండేది. నాకు కూడా ఏదో చెయ్యాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఆశ. కానీ చుట్టూ వాళ్ళ మాటలు, ఇది నీ వయసు, ఇలా ఇల్లు చూసుకోవడమే నీ పని, మహిళలు బయటికి వెళ్ళి ఏం సాధిస్తారు, ఈ మాటలు ఆమెను ఎన్నోసార్లు నిరుత్సాహపరిచాయి. కానీ లక్ష్మి ఒక విషయం నమ్మేది. తన కల చిన్నదైనా తన నమ్మకం చాలా పెద్దది. ఒకరోజు ఆమె నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే ఉన్న చిన్న వంటలు ప్రతిభతో పక్కింటి వారికి టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఆర్డర్లు తక్కువే, డబ్బు కూడా పెద్దగా రాలేదు. కానీ ఆమె శ్రమ తగ్గలేదు. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంది, రుచిలో మార్పులు చేసింది, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. నెమ్మదిగా మాట పాకింది. లక్ష్మి టిఫిన్లు చాలా బాగుంటాయని. కొద్ది నెలల్లో ఆమె చిన్న ప్రయత్నం చిన్న వ్యాపారం మారింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. కుటుంబం కూడా ఆమెను గౌరవంగా చూడడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమె తన కూతురికి చెప్పింది, నువ్వు అమ్మాయివి కాబట్టి కాదు, నువ్వు నమ్మితే ఏదైనా చేయగలవు కాబట్టి ముందుకు వెళ్ళు అని. అప్పుడు లక్ష్మికి అర్థమైంది, ఆమె సాధించింది కేవలం డబ్బు కాదు, తన విలువను తానే గుర్తించుకోవడం. ఈ కథ చెప్పే సందేశం ఏమంటే, మహిళలో శక్తి అపారమైనది. మొదలు చిన్నదైన గమ్యం గొప్పది. నమ్మకం ఉంటే అసాధ్యం లేదు. ప్రతి మహిళ ఒక వెలుగు. ఆ వెలుగు వెలిగితే కుటుంబం, సమాజం మొత్తం వెలుగుతుంది. ఇలా ఒక మోటివేషనల్ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఎంతోమంది ఆడవాళ్ళు పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి చాకరీ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్లకు ఎవ్వరు మర్యాద ఇవ్వరు. నువ్వు ఎప్పుడు ఇంటికే పరిమితం అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈమె ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి ఆమె ముందుకు బయలుదేరింది. అందుకే ప్రతి ఒక్కరితో ఈ స్టోరీ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ కోసం ఒక మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. ఒక చిన్న టొమాటో, కొద్దిగా కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, కొత్తిమీర, ధనియాల పొడి, కారం పొడి వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఈ పేస్ట్ని బ్లెండ్ చేసుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందామండి. అప్పుడు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, కరివేపాకు, ఒక ఆనియన్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అవి ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలాని మనం మసాలా బ్లెండ్ చేసి ఉంటామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఆ మసాలా పైన ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి, అంతవరకు ఫ్రై చేయాలి.
అప్పుడే పచ్చి వాసన అనేదంతా వెళ్ళిపోతుంది. అప్పుడు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి అంతను. ఇది మసాలా అనేది బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఏదైతే వల్చి పక్కన పెట్టుకొని ఉంటామో ఆ సీడ్స్ని, అంటే ఇది రా తూర్ దాల్ అని వస్తాయి కదండి, ఇప్పుడు అది ఇక్కడ వేస్తూ ఉన్నాను. అలాగే మంచిగా అంతా కలుపుకొని మీకు గ్రేవీ అనేది క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీని చూసి వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ సాంబార్ అనేది చూడండి ఎలా బబుల్స్ లాగా వస్తున్నాయో. అప్పుడు ఇందులోకి ఒక 3 వంకాయలు అనేది కట్ చేసి ఇలా స్లైసెస్ లాగా ఇందులోకి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించండి. అప్పుడు ఈ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసి మంచిగా కలుపుకోండి. అంతేనండి, సాంబార్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రాగ సంగటిలోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ సర్వ్ చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.